చట్టం పరిధిలో ఉన్న ఏ బ్యాంకు దెబ్బతినలేదని ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వార్షిక నివేదిక సభలో నాఫ్కాబ్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ 1995 చట్టం పరిధిలోకి వెళ్లిన ఏ బ్యాంకు ఇప్పటి వరకు దెబ్బతిన్న దాఖలాలు లేవని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. స్థానిక అల్యూమినియం అసోసియేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 108వ వార్షిక సర్వసభ్య సమావేశానికి బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవేంద్రరావు మాట్లాడుతూ సమావేశ ఎజెండాలోని 15వ అంశంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1964 నుంచి మ్యాక్స్ 1995 చట్టానికి మార్పు ప్రతిపాదనపై కొందరు సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు వివరణిచ్చారు. మ్యాక్స్ చట్టంపై అనవసర అపోహలు, ఊహాగానాలు సరికావని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం పరిధిలోకి మారితే బ్యాంకు లేదా డిపాజిటర్లకు నష్టం జరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు 1964 చట్టం పరిధిలో ఉన్న కొన్ని బ్యాంకులు గతంలో అదృశ్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ చట్టం కంటే బ్యాంక్ నిర్వహణ, పాలన, పారదర్శకత ముఖ్యమని వివరించారు. ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల సంక్షేమాన్ని ప్రధానంగా భావిస్తూ సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన కొనియాడారు. సహకార బ్యాంకులు స్వతంత్రంగా అభివృద్ధి చెందాలని, రాజకీయ భేదాభిప్రాయాలు ఖాతాదారుల సంక్షేమానికి ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదని సూచించారు. బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు మాట్లాడుతూ మ్యాక్స్ 1995 చట్టానికి సంబంధించిన పూర్తి వివరణను జిల్లా సహకార అధికారికి అందజేశామని తెలిపారు. అలాగే ఈ చట్టానికి సంబంధించిన కోఆపరేటివ్ బైలానాలోని నిబంధనల ప్రతులను సభ్యులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. మ్యాక్స్ చట్టం అమలును వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయస్థానం ఏ తీర్పు ఇస్తే దానిని గౌరవించి అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బ్యాంక్ సీఈఓ పాలకోడేటి రమణకుమార్, పాలకవర్గ సభ్యులు, షేర్ హోల్డర్లు, ఖాతాదారులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ది ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 108వ సాధారణ మహాజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలాఖరికి మహాజన్స్ పెట్టాలి. ఆర్బీఐ గైడ్లైన్స్, ఆర్సీసీ గైడ్లైన్స్ ప్రకారం పెట్టడం జరిగింది. అందులో ఒక 17 ఎజెండాలు పెట్టడం జరిగింది. 17 ఎజెండాల్లో ఒక ముఖ్యమైన ఎజెండా 15వ ఎజెండా 1964 యాక్ట్లో ఉన్నాం. మేము ఇప్పుడు 1995 యాక్ట్లో వెళ్ళడానికి మార్పు చేయడానికి ఎజెండా పెట్టడం జరిగింది. ఆ ఎజెండా నిమిత్తం కొంతమంది గత వారం రోజులుగా రకరకాలుగా ఆందోళన చెందుతూ బ్యాంకు గురించి కూడా రకరకాలు చెప్పడం జరిగింది. దాని మింజువలి ఈ రోజున కొంతమంది రావడం, ఆ యాక్ట్ గురించి అడగడం, మీటింగ్లో చెప్పడం జరిగింది. మా రాష్ట్ర ఫెడరేషను సెక్రటరీ, విశాఖపట్నం బ్యాంక్ చైర్మన్ అయిన చలసాని రాఘవేంద్రరావు రావడం జరిగింది. వచ్చి వాళ్ళ బ్యాంకు 95 యాక్ట్లో ఉంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా 95 యాక్ట్. దానికి ఉన్న మంచి చెడులు చెప్పి ఆయన ఉన్న అనుభవంతో చెప్పడం జరిగింది. కొంతమంది వ్యక్తులు దాన్ని వ్యతిరేకిస్తే గత 2 రోజుల క్రితం కొంతమంది ఇద్దరు వ్యక్తులు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో స్టే ఇవ్వమని అడిగారు. స్టే ఇవ్వలేదు కాబట్టి దాన్ని వాయిదా వేశారు. రేపు సోమవారం కానీ బుధవారం వాయిదా పడుతుంది. ఆ వాయిదాలో నిర్ణయిస్తామని చెప్పారు. సభ్యుల కోరికపై హైకోర్టు వారి నిర్ణయం ప్రకారం 64 నుంచి 94లో వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటూ మేమంతా సాధారణ మహాజనంలో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా దానికి అంగీకరించి అందరూ కూడా బయటికి వెళ్ళడం జరిగింది. అందువలన ఏంటంటే ఎప్పుడు కూడా 94 యాక్ట్ అంటే కొత్తగా మన సొసైటీ యాక్ట్నే ఉన్న సొసైటీలు వేరు, ఇప్పుడు వేరు. బ్యాంక్ని సొసైటీ కింద మారుతుంది. అంటే బ్యాంక్ లైసెన్స్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఉంటాయి. ఆర్సీఎస్, ఆర్డీఎస్ గైడ్లైన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు యాసిస్కి ఎలా ఉందో అన్నీ ఉంటాయి. ఒక పాలక వర్గం ఎన్నికలే తప్ప దాన్ని సంవత్సరానికి ఇద్దరు తప్ప మారుతారు. కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు వెళ్తుంటారు. ఇందులో ఒక ఎలక్షన్ బాడీ ఒకటే మారదు తప్ప. దీనికి కూడా ఎందుకంటే 64 యాక్ట్లో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది.
5 సంవత్సరాలు అయిపోయాక గత కొన్ని బ్యాంకులకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎలక్షన్ పెట్టకుండా పాలక వర్గాల మీద ఉన్న ఇబ్బందులు, పొలిటికల్గా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి దాన్ని అధిగమించడానికి బ్యాంకు ముందుకి సాగడానికి, ఏ పొలిటికల్ ఇబ్బంది లేకుండా సాగడానికి 95 యాక్టు బాగుంటుందని చెప్పి ఆలోచన వెళ్ళడం జరుగుతుంది తప్ప ఇందులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఎటువంటి ఆలోచన కూడా లేవు. బ్యాంకు పరిరక్షణ ఉండడానికే మేము కోరుకుంటున్నాం. దానివల్ల ఈ రోజున మహాజన సభ చక్కగా అవుతుంది. ఇంకా 6 గంటల వరకు ఖాతాదారులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్నీ చెప్పి బ్యాంకు పరిపుష్టిగా ఉండడానికి వాళ్ళందరూ సలహా తీసుకొని ముందుకు జరుపుకొని కోరుకుంటున్నాం.